దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచిన పడదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, గాని ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఓ నాయన, ఈ యొక్క ఆదివారం నాయన, నేటి నాయన ఆదివారపు సాయంకాల ఆరాధన కార్యక్రమంలో చేరి ఈ రీతిగా నీ సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు తండ్రి మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప జీవితాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నాయన, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నాయన, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించండి నాయన. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న బలహీనతలను, చీకటి కార్యములను, దెయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను బయటకు పారదోలమని విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఆధ్యాత్మికంగా నాయన మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి ప్రభువా. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది. నిశ్చయముగా నాయన, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు బలపరచండి నాయన. మాకు నాయన మా యొక్క ఆత్మీయ జీవితంలో అంతకంతకు నాయన వర్ధిల్లినట్లు నీ కృపను దయచే ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఈ చివరి దినాల్లో నాయన నీ కుమారుడైన క్రీస్తు థామస్సును ప్రభువా ఈ లోకములోనికి పంపించి, ఓ నీ కుమారుడైన క్రీస్తు థామస్సు ద్వారా నా తండ్రి ఈ ప్రపంచానికి నాయన ఒక తీర్పు వర్తమానాన్ని మీరు ప్రకటించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా ఆ యొక్క వర్తమానాన్ని మేము కూడా కలిగి జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే మీ స్తోత్రము ప్రభువా. ఆ వర్తమానము ప్రభువా ఓ అంగీకరించి దానిలో నడవడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన గొప్ప జీవితాలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుడి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూర్చోండి. లూకా సువార్త 17వ అధ్యాయము దానికంటే ముందు
మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు, చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని యేసు వారిని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయము 26, 27 వచనాల నుంచి మనం చదువుదాం. నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుడి దినములలో జరుగును. 30వ వచనం. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ దినమున, చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడును, అలాగునే మనిషి కుమారుని రాకడయు ఉండును. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి ఈ 3 లేఖనాలలో కూడా మనిషి కుమారుని యొక్క పరిచర్యను గురించి మనకు కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ కుమారుని యొక్క పరిచర్య గురించి? మనిషి కుమారుని యొక్క పరిచర్య గురించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం మనిషి కుమారుని యొక్క పరిచర్య. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనిషి కుమారుని యొక్క పరిచర్య. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలో ఏ దినాలు అని అంటే మనిషి కుమారుని యొక్క దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా ఈ లోకంలో పిలువబడ్డాడు. యేసుక్రీస్తు మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రియులారా మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఇలా చూడండి, యేసుక్రీస్తు మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం ప్రకారము యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. ఆ మనిషి కుమారుడు ఆయన. ఆ మనిషి కుమారుడు దినాలు ఎవరికి ఇవ్వబడ్డాయి అని అంటే యూదులకు ఇవ్వబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక మనిషి కుమారుడు ఆయన. ఆ మనిషి కుమారుడు యొక్క పరిచర్య ఎవరికి ఇవ్వబడింది అని అంటే యూదుల మధ్యలోకి ఇవ్వబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలులు యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కనుక మొదటి రాకడలో యేసుక్రీస్తు
ఒక మనిషి కుమారుడుగా ఈ లోకములో తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆ దినాలు కూడా అవి మనిషి కుమారుని యొక్క దినాలు. యేసుక్రీస్తు భూమి మీద జీవించిన దినాలు అవి ఏ దినాలు? మనిషి కుమారుని యొక్క దినాలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనిషి కుమారుని యొక్క కనుక మనిషి కుమారుని యొక్క దినాలు భూమి మీద 3 దినాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనిషి కుమారుని యొక్క పరిచర్యలు భూమి మీద ఎన్ని పరిచర్యలు ఉన్నాయి? 3 పరిచర్యలు ఉన్నాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఈ మనిషి కుమారుని యొక్క పరిచర్యల్లో మనము జీవించుచున్నటువంటి ఈ దినములలో ఆఖరి మనిషి కుమారుని యొక్క దినాల్లో మనం జీవిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆఖరి మనిషి కుమారుని యొక్క దినంలో మనం జీవించుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనిషి కుమారుని యొక్క సూచన ఏమిటి అని అంటే హృదయ రహస్యాలు బయలుపరచడం. ఆమేన్, హల్లెలూయా. మనిషి కుమారుని యొక్క పరిచర్య అంటే మనిషి కుమారుడు అన్న చూడండి, క్రీస్తు అన్న, మెస్సయ్య అన్న, ఇవన్నీ కూడా మనిషి కుమారుడికి ఇవ్వబడినటువంటి బిరుదులు. ఆమేన్, హల్లెలూయా. మనిషి కుమారుడికి ఇవ్వబడిన బిరుదులు ఏంటంటే మెస్సయ్య లేదా క్రీస్తు, అభిషేక్తుడు. ఇవన్నీ కూడా మనిషి కుమారుడికి ఇవ్వబడినటువంటి బిరుదులవి. మనిషి కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు ఒక సూచన ఉంది. ఏమిటా సూచన అని అంటే జరగబోయే సంగతులు చెప్పాలి. మొదటిది దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనిషి కుమారుడు యొక్క పరిచర్యలో 3 సంగతులు బయలుపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటి సంగతి ఏమిటంటే జరిగిపోయిన సంగతులు చెప్పాలి. మొదటిది అంటే గతంలో ఏమైతే జరిగిందో ఆ జరిగిన సంగతులను మనిషి కుమారుడు ఏం చేస్తాడంటే బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రెండవది ప్రజెంట్ తాను జీవిస్తున్నటువంటి దినాలను అవి ఏ దినాలో గుర్తింప చేస్తాడు ప్రజలకి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏం చేస్తాడు మనిషి కుమారుడు? ఏం చేస్తాడు? తాను భూమి మీద ఉన్న మనిషి కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు తాను జీవిస్తున్నటువంటి దినాలు ఏ దినాలో, తనెవరో, తను ఏమై ఉన్నాడో, తన పరిచయం ఏమిటో, ఇవన్నీ కూడా అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గుర్తు చేస్తాడు ప్రజలకి. అంటే తాను జీవించుతున్న దినాలు, ప్రజలు ఎక్కడున్నారు, ప్రజల యొక్క కాలం ఏ కాలంలో ఉన్నారు ఇప్పుడు, ఆ దినాలను గుర్తు చేస్తాడు. మూడవది జరగబోయే సంగతులు, రాబోయే కాలం గురించి, రాబోయేటువంటి సంగతులను గురించి కూడా ఆయన ఏం చెప్తాడనంటే బయలుపరుస్తూ ఉంటాడు. అది మనిషి కుమారుని యొక్క పరిచర్య. మనిషి కుమారుని యొక్క పరిచర్యలో 3 సంగతులు జరుగుతాయి. మొదటి సంగతి ఏమిటంటే జరిగిపోయిన సంగతులను చెప్తాడు. రెండవ సంగతి ఏంటంటే తాను జీవించుతున్న కాలము గురించి చెప్తాడు. మూడవది ప్రియులారా గమనించండి, జరగబోయే సంగతులను చెప్తాడు. ఈ 3 సంగతులు జరిగినప్పుడు అతను ఖచ్చితంగా మనిషి కుమారుడని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు చూడండి, ఆయన జరిగిన సంగతులను మాట్లాడాడు. ఆయన గతంలో అబ్రహాం గురించి మాట్లాడాడు. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నోవాహు దినాల గురించి మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక ప్రియులారా గమనించండి, ఆయన గతంలో అపవాది గురించి మాట్లాడాడు యేసుక్రీస్తు. ఇంకా అనేక సంఘటనలు ఆయన మాట్లాడాడు. తాను జీవిస్తున్న దినాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. యెరూషలేముతో మాట్లాడాడు ఆయన. యెరూషలేమా, యెరూషలేమా,
నీ దినమందు జరిగిన సంగతులను నీవు ఎరిగి ఉంటే నీకు మేలు అని ప్రకటించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు జీవించుతున్న దినాలు గురించి నువ్వు కానీ దాన్ని ఎరిగి ఉంటే, నీవు కానీ గ్రహించి ఉంటే, నిన్ను నీవు ఏం చేస్తావు? రక్షించుకునేదానివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన జీవించిన కాలము గురించి, ఆయన యెరూషలేము గురించి చెప్పుకుంటా వచ్చాడు. రెండవది, రాబోయేటువంటి దినాల గురించి కూడా మాట్లాడాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. రాబోయే దినాలు ఏంటి మాట్లాడాడు? తన రెండవ రాకడ గురించి మాట్లాడాడు. ఆ రెండవ రాకడ గురించి మాట్లాడిన విషయాలే లూకాసు సువార్త 17వ అధ్యాయంలో రాయబడిన సంగతులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, మెస్సయ్య మనిషి కుమారుడు పరిచర్యలో ప్రియులారా 3 ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం ప్రకారం. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన తనను తాను ఏం చెప్పుకున్నాడు? ఆయన మనిషి కుమారుడుగా ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు, చూపించుకున్నాడు ఆయన. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం. కానీ మనిషి కుమారుడు యొక్క సూచన ఆయనలో బయలుపడింది. మనిషి కుమారుడు ఆయన చెప్పే కదా 3 విషయాలు ఆయన కాలంలో జరుగుతాయి. అంతేకాదు, ప్రజలకి రోగాలు బాగుపడటం, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇవ్వటం, గుడ్డు వాళ్ళకి చూపి ఇవ్వటం, కుష్ఠరోగులను స్వస్థపరచటం, ఏమండి చనిపోయిన వారిని లేపి నడిపించటం. అదేవిధంగా ప్రియులారా గమనించండి, హృదయ రహస్యాలు బయలుపరచటం. ఆమేన్. హల్లెలూయా. ఏ రహస్యాలు బయలుపరచడం? హృదయ రహస్యములు బయలుపరచడం. అంటే అప్పటి వరకు ఇప్పుడు నేనేం తలుస్తున్నానో, నేనేం ఆలోచిస్తున్నానో ఆ ఆలోచన అంతా బయటికి చెప్పగలిగిన వ్యక్తియే మనిషి కుమారుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మెస్సయ్య, క్రీస్తు, అభిషేక్తుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు పరిచర్యలు జరిగినాయి. ఆయన కుట్టోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి చూపించాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపి నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఏం చేసినాడు? అందరు హృదయ రహస్యాలు చేసినాడు ఆయన. యూదుల యొక్క హృదయ రహస్యాలన్నీ కూడా బయలుపరిచినాడు ఆయన. ఒక నతానియేలు హృదయ రహస్యాలే బయలుపరచడం కాదు, లేదా ఒక పేతురు యొక్క హృదయ రహస్యాలు బయలుపరచడం కాదు. ఇంకా చూడండి, ఒకరోజు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు వీరందరూ కూడా ప్రియులారా గమనించండి, యేసును పట్టుకుని వాళ్ళు రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేశారు ఆ సమయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసు వాళ్ళ హృదయాలను ఎరిగి అక్కడి నుంచి ఆయన ఏం చేసినాడంటే వారి యొద్ద నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయారని వాక్యంలో రాయబడింది. ఎందుకని అని అంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అంటే, యేసును ఆ సమయంలో పట్టుకుని వాళ్ళు రాళ్లతో కొడదాం, ఎక్కడ దొరుకుతారా ఈయన అని చెప్పి, ఎక్కడ దొరికితే అక్కడ రాళ్లతో కొడదాం అని చెప్పి వాళ్ళ హృదయాలన్నీ కూడా ప్రియులరా యేసుకు వ్యతిరేకంగా ఉన్నాయి. యేసు దాన్ని గ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. మీరెందుకు ఇప్పుడు నన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి అక్కడి నుంచి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు యేసు పట్ల వాళ్ళకున్నటువంటి ఆలోచన, వాళ్ళకున్నటువంటి తలంపులు, వాళ్ళకున్నటువంటి ఉద్దేశాలు ఆయన బయలుపరుస్తున్నప్పుడు ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు ఏమన్నారు అని అంటే, ఇతను దయ్యం పట్టినవాడు, బయలుజేబు పట్టినవాడు అన్నారు. ఆమేన్. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు ఏమన్నారు? యేసుని ఏమన్నారు? దయ్యం పట్టినవాడు, బయలుజేబు, ఇతను దురాత్మ ద్వారానే ఇటువంటి కార్యాలు మనుషుల యొక్క హృదయాలను చదువుతున్నారని చెప్పారు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని ద్వారా? దురాత్మ ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, యేసు
ఆయన పరిచర్యగా ఉన్నప్పుడు మనిషి కుమారుడుగా ఆయన ప్రజల యొక్క హృదయాలు, ఆయన వాళ్ళ యొక్క హృదయ యొక్క తలంపులను, ఆలోచనలను బయటికి తీసుకొస్తున్నప్పుడు ప్రియులారా, వాళ్ళు ఏమంటున్నారనంటే, కొంతమంది క్రీస్తు అన్నారు, కొంతమంది బయలుజోబు, మాంత్రికుడు, దయ్యం పట్టినవాడు అని చెప్పి ఆయనను ఏం చేసినారంటే దూషించారు, అపహసించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపహాసం చేశారు యేసును. కనుక చూడండి, ఆ విధంగా ప్రియులారా ఉన్న దినాలవి. అందుకనే యేసు క్రీస్తు శిష్యులను సువార్తకి పంపించడానికి ముందు ఆయన వాళ్ళతో ఏమన్నాడంటే, మీరు నశించుచున్న ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అన్యజనుల త్రోవలోకి కానీ లేదా సమరయులోకి మార్గంలోకి కానీ మీరు వెళ్ళకూడని ఖచ్చితముగా ఆజ్ఞాపించాడంట, ఖండితముగా. చూడండి, అదే వాక్యం అక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆజ్ఞగా వాళ్ళకి చెప్పాడంట, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. సమరయులు ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమరయుల పట్టణం అంటే ఏది చెప్పండి? సమరయుల పట్టణం అంటే ఏంది? సమరయులు పట్టణములు అన్నాడు ఇక్కడ. సమరయుల పట్టణములలోనైనను అంటే సమరయులకు ఒక పట్టణం కాదు, అనేక పట్టణాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అరబ్బీ కంట్రీస్నే సమరయుల పట్టణాలు అంటారు. ఎందుకనంటే యూదులు ఎక్కువగా యూదుల యొక్క రక్తంతో ఉన్న వాళ్ళే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఆమె పేరేంటి, షారా యొక్క పనికెత్తే హాగరును వివాహం చేసుకున్నాడు. క్షమించండి, వివాహం చేసుకోలేదాన్ని, పెళ్లి చేసుకోలేదు. కేవలము షారా యొక్క మాట విని, ప్రియులారా గమనించండి, కేవలము ఆమె కోసం ఒక కుమారుని కనడానికి హాగరును పంపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకి ఎటు పిల్లలు పుట్టడం లేదు కదా. ఇదిగో నువ్వు ఈ యొక్క హాగరుతో వెళ్ళి నా కొరకు ఒక కుమారుని కను అని చెప్పిన తర్వాత అప్పుడు అబ్రహాము ప్రియులారా ఆ యొక్క షారా మాట విని హాగరు దగ్గరికి వెళ్తాడు. కనుక ఇప్పుడు అబ్రహాములో ఉన్నటువంటి రక్తమే ఎవరిలో ఉంది అని అంటే ఈ యొక్క హాగరుకు జన్మించినటువంటి ప్రియులారా కుమారుడు ఇష్మాయేల్లో కూడా ఉంది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రెండవది యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఆయన రాజుగా ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఫరో ఎవరు అని అంటే అన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోసేపు యూదుడైన యోసేపు అన్యురాలైనటువంటి ప్రియులారా గమనించండి, ఆ యొక్క ఫరో కుమార్తెను వివాహం చేసుకోవటం వల్ల అక్కడ సంతానం వచ్చింది. యూదులకి అన్యుల జనులకు పుట్టినటువంటి సంతానమే సమరయులు. కనుక ఈ సమరయులు ఎవరో కాదు ప్రియులారా, అరబ్బీ కంట్రీస్ వీళ్ళే ఎక్కువగా సమరయులు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనము అన్యజనులము. 12 మంది ఇశ్రాయేలీయులు గోత్రికులు, వాళ్ళు 11 గోత్రాల వారే యూదులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం గమనిస్తే
ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ మనం గమనిస్తే అన్యుల దారిలోకి వెళ్ళకూడి అని చెప్పాడు ఆయన. రెండవది సమరయుల యొక్క దారిలో కూడా వెళ్ళకూడి, వాళ్ళ పట్టణాల్లో కూడా వెళ్ళొద్దు అని చెప్పినాడు ఆయన. ఎందుకనంటే వాళ్ళకి మనిషి కుమారుని యొక్క సూచన అప్పుడు బయలుపడే సమయం కాదు అది. ఆమేన్, హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడే ఆ సమరయులకు పుట్టినటువంటి ఒక స్త్రీకి ఆయన హృదయ రహస్యాలు బయలుపరిచినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఏమంటుంది? మా పితరుడైన అబ్రహాము, మా తండ్రి అబ్రహాం అనింది ఆమె. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా తండ్రి అయిన యాకోబు ఎవరండి? మా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. మా తండ్రి యాకోబు దువ్వించాడు ఈ బాయ. కనుక ఆమె ఎవరు? సమరయ స్త్రీ ఆమె. మరి యాకోబు ఎవరు? ఇశ్రాయేలు, ఆయన యూదుడు. మరి ఆయన ఏమంటుంది ఈమె? మా తండ్రి మా పితరుడు అంటుంది ఈమె. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యూదులకి సమరయులకి సాంగత్యం లేదు. యూదులకి సమరయులకు పొత్తు లేదు. యూదులు నీళ్లు తోడుకునే సమయంలో సమరయులు వెళ్ళడానికి వీల్లేదు. సమరయులు నీళ్లు చేదుకునే సమయంలో యూదుడు వెళ్ళడానికి వీలు లేదు. ఎవరి సమయాలు వాళ్ళే, కానీ బావి ఒక్కటే. దేనికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆ బావి ఏదంటే పితరుడైనటువంటి యాకోబు బావి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి బావి తవ్విన వ్యక్తి ఇస్సాకు. ఇస్సాకు బావిని కరువు దినాల్లో అది ఏమైపోయింది అంటే పూడ్చివేయబడింది, కూడిపోయింది. దానిని మళ్ళా తిరిగి తవ్వించిన వ్యక్తే యాకోబు. అందుకనే యాకోబు బావి అని పేరు పడింది దానికి. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. అంతేకాదు, యాకోబు ఇంకా బావిని తవ్వించాడు. ఆ బావిలో ఒక బావే ఈ యొక్క సమరయ స్త్రీ వెళ్ళినటువంటి నీళ్ళ కోసం వెళ్ళిన బావి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, సమరయులకి అన్యుల జోరులకి మీరు వెళ్ళకూడని వాళ్ళకి చెప్పాడు ఆయన. రెండవది, ఆయన అప్పుడు ఆ సమయంలో సమరయుల కోసం రాలేదు, అన్య జనుల కోసం కూడా రాలేదని వాక్యం చెప్తుంది. ఎందుకని అంటే ఆయన స్వకీయుల మధ్యలోకి వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని క్లియర్గా రాయబడింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేదో మార్గం వెతుక్కోవాలి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మార్గంలో వెళ్తా ఉన్నాను, నేను పలానా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలనుకున్నా. ఆ ఇంట్లో నన్ను రానికపోతే ఏం చేయాలి? ఎవరైతే రానిస్తారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి నేను, అంతే కదా. చిన్న లాజిక్ అది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యూదులను రక్షించడానికి, యూదులను ఆయన కాపాడడానికి, ఇశ్రాయేలును ఆయన ప్రియులారా ఎంతగానో ప్రేమించి వారి నాశనం కాకుండా వారిని బ్రతికించుటకు, పాపము నుంచి, శాపము నుంచి ఆయన వారిని కాపాడడానికి ఆయన వారి మధ్యలోకి వస్తే వాళ్ళు ఏం చేసినారు ఆయన్ను అని అంటే తృణీకరించారంట. ఇశ్రాయేలు యేసును ఏం చేసింది? తృణీకరించింది. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు యేసును అంటే, యేసు అంటే ఎవరో కాదు, దేవుని వాక్యమే యేసు. ఆమేన్, హల్లెలూయా. యేసు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు ఆయన. కనుక ఇప్పుడు వాక్యము ఎవరి దగ్గరకు వచ్చింది? ఇశ్రాయేలు దగ్గరకు వచ్చింది. కానీ ఇశ్రాయేలు ఏం చేసింది అని అంటే వాక్యమును తృణీకరించింది, వాక్యాన్ని త్రోసేసింది, వాక్యమును విసర్జించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నశించుచున్న ఇశ్రాయేలు దగ్గరికే మీరు వెళ్ళండి అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు ఏం చేసిందంటే అప్పుడు ఆయన మళ్ళా మార్గం వెతుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ రెండు మార్గాల్లో ఒకటి అన్య జనుల మార్గం కూడా ఉంది, రెండవది సమరయుల మార్గం ఉంది. ఇప్పుడు సమరయులు దగ్గరికి వెళ్ళాడు ఆయన వెళ్ళాడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆ సమరీ స్త్రీకి, సమరీల మధ్యలో దేవుడు ఎట్టి సూచక్రియలు చేయలేదు ఆయన. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మత్తయి సువార్త నుంచి 4 సువార్తలు మీరు చదవండి. ఈ యొక్క 4 సువార్తల్లో సమరీల మధ్య కుంటోళ్ళకి కాలు ఇవ్వడం కానీ, గుడ్డోళ్ళకి చూపివ్వడం కానీ, కుష్ఠరోగును స్వస్థపరచడం కానీ ఏ విధమైనటువంటి కార్యములు ఆయన అక్కడ చేయలేదు. కానీ అక్కడ చేసిన ఒకే ఒక కార్యం ఏంటంటే వాళ్ళ యొక్క హృదయ రహస్యాలు మాత్రం బయలుపరిచినాడు ఆయన, యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి వెళ్ళి వాక్యం కూడా చెప్పలా. ఎందుకని వాళ్ళు వెళ్ళి చెప్పిన వాళ్ళు నమ్మరు. వాళ్ళు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, మీరు ఆ 10వ అధ్యాయమును ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము చదవండి. 8వ వచనం చదవండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటినే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును అని, అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండినే మీరు ఆ ఇంటినైను ఆ పట్టణంలోనైను మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. చాలండి. ఆమేన్. హల్లెలూయా. కనుక యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇశ్రాయేలుకి సమరయులకి మాత్రమే ఏం చేసినాడంటే, ఇశ్రాయేలు మధ్యలో అనేక సూచక్రియలు చేశాడు. ఆయన ఇశ్రాయేలు మధ్యలో అనేక సూచక్రియలు చేశాడు. ఏ సూచక్రియలు? రోగులు స్వస్థపరచడం. సూచక్రియలు అంటే రోగుల్ని స్వస్థపరచడం. ఆయన చేయనటువంటి కార్యం అంటూ అక్కడ ఏది కూడా లేదు. సమస్తము చేశాడు ఆయన. ఆయన చేయనట్టు కార్యం అక్కడ ఇశ్రాయేలు మధ్యలో ఏది కూడా లేదు. అటువంటి ఒక గొప్ప కార్యాలు అక్కడ చేసినాడు ఆయన. అదే అంటున్నాడు కదా, ఆ కింద ఏం రాయబడింది అనంటే, వాళ్ళ మధ్యలో చేసిన కార్యాలు సొదొమ దినములలో చేసి ఉంటే సొదొమ ఏమయ్యేదంట? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా పట్టణములో గతి ఓర్వదగిన ఉండునని మీతో నిశ్చయముగా చెప్తూ అటువంటి కార్యాలు చేశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ కార్యాలు సమరయుల మధ్యలో చేయలేదు. మళ్ళీ ఆయన అర్థమవుతుందా? ఆ కార్యాలు సమరయుల మధ్యలో చేయలేదు. సమరయుల మధ్యలో చేసింది ఏమిటంటే కేవలము ఒక హృదయ రహస్యాలు మాత్రమే చేసినాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయేలులో హృదయ రహస్యాలు బయలుపరిచినాడు.
రెండవది సూచిక్రియలు కూడా చేసినాడు, మూడవది వాక్యము కూడా బయలుపరిచినాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏం చేసినాడు? వాక్యము కూడా బయలుపరిచినాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక వాక్యమును ఆయన బయలుపరుస్తున్నప్పుడు అనేక మంది కూడా ఆయన ఏమైపోయారంటే ప్రియులారా ఆయన నుంచి దూరం అయిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు మధ్యలో ఆయన సూచక్రియలు జరిగించాడు, హృదయ రహస్యాలు చేసినాడు, వాక్యమును కూడా బయలుపరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అదేవిధంగా సమరయుల మధ్యలో ఆయన చేయలేదు, సమరయుల మధ్యలో సూచక్రియలు చేయలేదు, వాక్యమును కూడా వాళ్ళకి బయలుపరచలేదు ఆయన. కానీ అక్కడ చేసింది ఏమిటంటే కేవలము ఒక హృదయ రహస్యాలు మాత్రమే అక్కడ సమరయుల మధ్యలో ఆయన జరిగించినట్లుగా మనకు వాక్యములో కనబడతా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అవి మనుష్య కుమారుని యొక్క దినాలు, యేసుక్రీస్తు జీవించినటువంటి దినాలు. అవి మొదటి రాకడి దినాలు, మనుష్య కుమారుని యొక్క దినాలు, మెస్సయ్య యొక్క దినాలు, క్రీస్తు యొక్క దినాలు, అభిషేకించబడినటువంటి అభిషక్తుని యొక్క దినాలు అవి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు మరలా దేవుడు రెండవ మనిషి కుమారుడు యేసు ఏం చేసినాడు అని అంటే మరలా ఆయన ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు అని అంటే మనిషి కుమారుడు దినాలు మరలా జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. మనిషి కుమారుడు దినాలు మరలా జరుగుతాయి. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం ప్రకారము మనం చూచినప్పుడు దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనం. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండువాడు సామ్రాజ్ఞిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దానిని పోగొట్టుకొనును. దానిని పోగొట్టుకుని వాడు దానిని సజీవముగా కాపాడుకును. చాలండి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇవి మళ్ళా మనిషి కుమార్ దినాలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. ఇవే మనిషి కుమార్ దినాలు అని అంటే ప్రియులారా గమనించండి, ఇవి అన్య జనుల మధ్యలో జరిగేటువంటి మనిషి కుమారుడు యొక్క దినాలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఆ దినములలో 27వ వచనం అండి. లోపలి గదిలో ఉన్నవాడు మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగు కనబడును అలాగే మనిషి కుమారుని రాకడియు ఉండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. చాలండి. ఇది కూడా ప్రియులారా అన్ని జనులలో జరిగేటువంటి మనిషి కుమారుడు యొక్క దినాల గురించి ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేసినాడంటే ప్రవచిస్తా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. అన్ని జనుల యొక్క అన్ని జనులలో జరగబోయేటువంటి మనిషి కుమారుడు యొక్క దినాలు. ఎందుకనంటే మొదటి రాకడలో వచ్చినప్పుడు మనిషి కుమారుని యొక్క సూచన, క్రీస్తు యొక్క సూచన, మెస్సయ్య యొక్క సూచన అన్ని జనుల్లోకి ఇవ్వబడలేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఎందుకని మీరు అన్య జనుల త్రోవలోకి వెళ్ళకూడని దేవుడు చెప్పినాడు. అంతేకాదు ఆయన కూడా అన్ని జనుల మధ్యలోకి వెళ్ళలేదు. యేసుక్రీస్తు కూడా ఆయన మొదటి రాకలో వచ్చినప్పుడు
ఏ అన్యజనుల యొక్క పట్టణమును దర్శించినట్లుగా వాక్యంలో లేదు. ఆ యెరూషలేములోనే, ఆ ప్రాంతంలోనే, ఆ యెరూషలేము గ్రామాల్లోనే ఆయన సంచరించి రోగులు స్వస్థపరుస్తూ ఆ మెస్సయ్య సూచన వాళ్ళకి మాత్రమే ఆయన బయలుపరిచినాడు. కానీ ఏ అన్యజనుడికి అక్కడ ఆయన ఏం చేసినాడంటే ఏ ఒక్క సూచన కానీ ఏ ఒక్క హృదయ రహస్యాలు కానీ బయలుపరిచినట్లు మనకు వాక్యములో కనబడదు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు అన్ని జనులకు దేవుడు మొదటి రాకడలో వచ్చినప్పుడు మెస్సయ్య యొక్క సూచన ఇవ్వలేదు కాబట్టి దేవుడు తన యొక్క రెండవ రాకడలో వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ మెస్సయ్య యొక్క సూచన ప్రియులారా గమనించండి, ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ వ్యాపించునో మనిషి కుమారుడు యొక్క దినములు కూడా ఆ విధంగానే ఉంటాయి అని వాక్యంలో రాక. కనుక మనిషి కుమారుడు యెరూషలేములో ప్రత్యక్షమయ్యి ఇప్పుడు ఆ మనిషి కుమారుడు గురించి ఆయన మరలా మరొక మనిషి కుమారుడు గురించి ప్రవచించాడు. ఆ మనిషి కుమారుడు ఎక్కడ వస్తున్నాడు అంటే పడమటి దిక్కున. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ వస్తున్నాడండి? పడమర వైపు వస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనిషి కుమారుడు యొక్క సూచన బయలుపడుతుంది అని అంటే అది ఎక్కడ బయలుపడుతుందంటే అన్యజనుల మధ్యలోనే కానీ ప్రియులారా యెరూషలేములో కాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యెరూషలేము యొక్క సమయము ముగించబడింది. ఎప్పుడు ముగించబడింది అని అంటే యేసుక్రీస్తు టైంలోనే వాళ్ళకి ఆ సూచన ఇవ్వబడింది. వాళ్ళతోనే ఆయన ఉన్నాడు, వాళ్ళ మధ్యలోనే సంచరించాడు. కాబట్టి ఆ మనిషి కుమారుడు యొక్క సూచన యేసుక్రీస్తుతో వాళ్ళకి అక్కడ ఇవ్వబడింది. ఆ సమయంలోనే అది ముగించబడింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనిషి కుమారుడు యొక్క సూచనగా ఒకవేళ ఉంది అని అంటే అది ఎక్కడ జరుగుతుంది అని అంటే అన్యజనుల మధ్యలోనే జరుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడికి హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనిషి కుమారుడు ఏం చేయాలి అని అంటే జరిగిపోయిన సంగతులు చెప్పాలి ముందు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనిషి కుమారుడు యొక్క పరిచర్యలో 3 పరిచర్యలు జరగాలని చెప్పిన. ఒకటి ఏం చెప్పాను? జరిగిపోయిన సంగతులు చెప్పాలి, ప్రజెంట్ జరుగుతున్న సంగతులు చెప్పాలి, మళ్ళా జరగబోయే సంగతులు కూడా చెప్పాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ మనిషి కుమారుని యొక్క పరిచర్య ఏదైతే ఉన్నదో ఆ పరిచర్య అంతా కూడా ఎవరిలో జరుగుతూ వచ్చిందంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మలో జరిగింది. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన మనిషి కుమారుడు. ఆయన మనిషి కుమారుడు యొక్క పరిచర్య ఆయనలో కనబడింది. మెస్సయ్య యొక్క పరిచర్య ఆయనలో కనబడింది. క్రీస్తు యొక్క పరిచర్య ఆయనలో కనబడింది. అభిషక్తుడైనటువంటి పరిచర్య ఆయనలో కనబడతా వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన యేసుక్రీస్తు పరిచర్యలో ఏ కార్యములైతే జరిగినాయో, ఏ సూచనలు అయితే ఇవ్వబడినాయో అవే సూచనలు, అవే పరిచర్య, అవే సూచక క్రియలు ప్రియులారా గమనించండి అక్కడ క్రీస్తు బ్రహ్మలో మనకు కనబడతా ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో 3 రకాల జనులుగా మనము చూస్తా ఉన్నాం. మొదటి యూదులు, రెండవది సమరయులు, మూడవది అన్యజనులు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా ఉన్నది యూదులు, రెండవది సమరయులు, మూడవది అన్యజనులు. చూడండి, యూదులకి సమరయులకి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మెస్సయ్య యొక్క సూచన వాడికి ఇవ్వబడిపోయింది. ఇశ్రాయేలుకి ఇచ్చినాడు, సమరయులకు కూడా ఇచ్చినాడు ఆయన. కానీ ఆ సమయంలో ఆయన అన్యజనులకు మాత్రమే మెస్సయ్య యొక్క సూచన ఇవ్వలేదు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మెస్సయ్య యొక్క సూచన ఎందుకు దేవుడు అన్యజనులకు ఆ సమయంలో ఇవ్వలేదు అని అంటే ప్రియులారా, ఆ సమయము ఆయన వచ్చినటువంటి సమయము
అప్పుడు అన్ని జనుల కోసం ఆయన రాలేదు కాబట్టి, ఒక యూదుల కోసమే ఆయన వచ్చినాడు కాబట్టి ప్రియులారా, ఆ సూచన అనేది వాళ్ళకి ఇవ్వబడింది అప్పుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సువార్త వెలుగు తూర్పునే అది ఉదయించాలి కాబట్టి ప్రియులారా, అన్ని జనులు ఎక్కడ ఉన్నారు అని అంటే ప్రియులారా గమనించండి, పరమటి దిక్కున ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అసలు అమెరికానే లేదు. అసలు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమెరికా ఎప్పుడు పుట్టింది? ఏమండి, అమెరికా ఎప్పుడు పుట్టిందండి? 14వ శతాబ్దంలో పుట్టింది, క్రీస్తు శకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 14, 15 ఆ యొక్క శతాబ్దాల మధ్యలో ఆ యొక్క అమెరికా అనేది నిర్మాణం జరిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనిషి కుమారుని యొక్క పరిచయం జరగాలంటే దానికి సంబంధించినటువంటి పట్టణం ఏర్పడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు అసలు అమెరికానే లేదు. అసలు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమెరికా ఖండాలే లేవు. అసలు ఉత్తర అమెరికా లేదు, దక్షిణ అమెరికానే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అవి ఏర్పడతాయని దేవుడు ముందే ప్రవచించాడు. అందుకే ఆయన 7 దినాలు 7 సంఘకాలాలు, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 7 పట్టణాలు 7 కొండలు అని ముందుగానే దేవుడు సూచన ఇచ్చాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఆ సూచన ప్రకారమే అక్కడ ఏం చేసినాడంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏం చేయబడ్డాయంటే ఏర్పడ్డాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క దేశాలు అవి 2 ఖండాలుగా ఉన్నాయి. ఉత్తర అమెరికా ఒక ఖండము, దక్షిణ అమెరికా ఒక ఖండం అన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా గమనించండి, దేవుడు ఆ సువార్తపు వెలుగును ఎలా తీసుకొస్తున్నాడంటే తూర్పున ఆ ప్రకాశించి అలాగ వచ్చి ఎక్కడ అది అస్తమిస్తుందంటే అమెరికా వైపు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది అస్తమించేటప్పుడు మరలా దేవుడు ఏం చేసినాడంటే అన్యజనులకు ఆయన ఒక సూచన ఇచ్చినాడు. అదే సూచన మెస్సయ్య యొక్క సూచన, మనిషి కుమారుని యొక్క సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యూదులకి మనిషి కుమారుని యొక్క సూచన ఇచ్చాడు, అన్ని జనులకి దేవుడు మనిషి కుమారుని యొక్క సూచన ఇచ్చాడు, సమరయులకు కూడా దేవుడు మనిషి కుమారుని యొక్క సూచన ఇచ్చాడు. ఇంకా ఇవ్వాల్సిన వారికి ఎవరికి మనిషి కుమారుడు సూచన ఇంకెవరికి ఇవ్వాల్సిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు 2 మనిషి కుమారుని యొక్క పరిచర్యను నెరవేర్పజేసేశాడు. ఆయన మొదటి రాకడ యేసుక్రీస్తులో మనిషి కుమారుని యొక్క సూచన ఆయన నెరవేర్పు చేశాడు. రెండవది అన్ని జనులలో ఆయన మనిషి కుమారుని యొక్క సూచనను ప్రియులారా గమనించండి నెరవేర్పు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవ మనిషి కుమారుని యొక్క సూచన ఏమిటంటే ప్రియులారా గమనించండి, మర్మాలు బయలుపరచడం. ఇక్కడ హృదయ రహస్యాలు అనేవి ఏమీ ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వస్థతలు కానీ, ఆమేన్, హల్లెలూయా. ఎందుకని అన్ని జనుల మధ్యలో ఆయన స్వస్థతలు చేసినాడు. బ్రహ్నాం గారు ప్రపంచాన్ని తిరిగినాడు ఆయన, అవునా? ప్రపంచాన్ని తిరిగి యేసుక్రీస్తు చేసిన అవే కార్యాలు, అవే స్వస్థతలు, అవే సూచిక క్రియలు, అవే అద్భుత కార్యములు ఎక్కడ చేసినాడు క్రీస్తు బ్రహ్మము అని అంటే అన్య జనుల మధ్యలో ఆయన సంచరించి చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్భుతములు, సూచిక్రియలు, మహత్కార్యములు మాత్రమే కాదు కానీ ప్రియులారా మనిషి కుమారుడైనటువంటి సూచన హృదయ రహస్యాలను బయలుపరచడం కూడా క్రీస్తు బ్రహ్మములో జరిగింది. ఎన్ని హృదయ రహస్యాలు బయలుపరిచినాడు క్రీస్తు బ్రహ్మం అంటే 2 లక్షల హృదయ రహస్యాలు బయలుపరిచినాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దేశం యొక్క సంఘం యొక్క హృదయ రహస్యాలు బయలుపరిచినాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఓ
2 లక్షల హృదయ రహస్యాలు బయలుపరచడం అంటే అది సామాన్యమైన విషయం అండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ దేశానికి వెళ్ళినా వెళ్ళు, ఆ దేశంలో ఆయన ప్రసంగించడానికి ఏదైనా సంఘముకు వెళితే ఆ సంఘములో ఉన్నటువంటి స్త్రీలు పురుషుల యొక్క హృదయ రహస్యాలను బయలుపరిచాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన ఇండియాకు వచ్చినప్పుడు ప్రియులారా, మన ఇండియాకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి సూర్య నమస్కారం చేసి, ఆ సూర్య నమస్కారం చేయడం వల్ల తన 2 కళ్ళు కూడా పోయినాయని చెప్తున్నాడు ఆయన. మరి ఆయన చూడండి, సూర్యుడు నమస్కరించడం చేయడం వల్ల 2 కళ్ళు పోయినాయి అని చెప్పి ఎలా చెప్పగలిగాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే హృదయ రహస్యాలు చేయడం అంటే. ఆమేన్. హల్లెలూయా. ఆ వ్యక్తిని పట్టుకొచ్చారంటే అక్కడికి, ఆయన ఉన్నటువంటి ఆ సభ ప్రాంగణంలోకి. ఆయన చెప్పాడు, ఇదిగో ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ సూర్యుడిని నమస్కారం చేయడం వల్ల అతని కళ్ళు పోయినాయి. ఇదిగో ఇక్కడ డాక్టర్లు ఎవరైనా ఉంటే ఆయన చెకప్ చేయండి. ఒకవేళ ఆ డాక్టర్ల వల్ల ఈ కళ్ళు కానీ రాగలిగితే నేను ఒక అబద్ధ ప్రవక్తని మీరు చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన ఆ యొక్క 7 డాక్టర్ల ద్వారా ఆ వ్యక్తికి ఏం చేసినాడంటే 2 కళ్ళను చెకప్ చేయించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేపించాడు. వెంటనే ఆ 7 డాక్టర్లు కూడా ఏం చెప్పినారంటే ఇతనికి పూర్తిగా కళ్ళు ఇక రావు అని తేల్చి చెప్పేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఆ మత పెద్దలకు ఆయన ఒక సవాల్ ఇసిరాడు. ఇదిగో, మీరు ఆరాధిస్తున్నటువంటి మీ దేవుని యొక్క పేర్లలో ఎవరైనా సరే ఈ యొక్క వ్యక్తికి మీరు కళ్ళను రప్పించవచ్చు. ఒకవేళ మీరు కానీ అలా రప్పిస్తే నేను ఆ దేవుని నేను ఆరాధిస్తా. ఒకవేళ కానీ అలా మీరు చేయలేకపోతే నేను ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నానో మీరు కూడా ఆ దేవుని మీరు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఇంకో సవాల్ ఇంకేం అవసరం కావాలి ఈ యొక్క ఇండియాకి? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఆయన ఇండియాకు వచ్చి ఇండియాకే సవాల్ ఇసిరాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇండియాకే సవాల్ ఇసిరాడు ఆయన. పొద్దున వర్తమానంలో చదువుతా ఉంటే అక్కడ దేవుడు సామాన్యతలో దాగి ఉన్నటువంటి అన్న వర్తమానంలో చదువుతా ఉంటే ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు? వాళ్ళు పాములను మెళ్ళ వేసుకుని పాముల్ని ఏం చేస్తారంట? ఆట ఆడిస్తూ దాంతో కలిసి ఎగురుతారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు వీళ్ళు ఉంటారు కదా మంత్రగాళ్ళు, వాళ్ళ గురించి ప్రకటించాడు ఆయన, చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఆనాడు అదే మత పెద్దలు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా అదే మత పెద్దలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు చరిత్రలో ఆ కార్యాలు ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చరిత్రలో ఆ కార్యాలు ఉన్నవి. యేసు అనే పేరు చరిత్రలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ రోజు ఆ సూర్యుడిని ఆరాధించి కళ్ళుపోయిన వ్యక్తి ఏ నామంలో బాగుపడ్డాడు? అది చరిత్రలో ఉంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మానవుడుగా వచ్చి ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి, ప్రియులారా, ఆ 7 సార్లు ఆయన మన ఇండియా కూడా ఒకసారి వచ్చి ఇండియాలో, ప్రియులారా గమనించండి, ఆ ప్రాంగణంలో మేయర్, ముంబై మేయర్ అక్కడ కూర్చొని ఆ కార్యాలు చూస్తూ ఉంది ఆవిడ. ఆ వ్యక్తి మేయర్. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అటువంటి ఒక గొప్ప కార్యాలు, అద్భుతాలు యేసుక్రీస్తులో జరిగిన ఆ పరిచర్య అన్యజనుల మధ్యలో దేవుడు మరలా దాన్ని రిపీట్ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇక మరలా ఆ కార్యాలు జరగవని చూపించడానికే. ఆమేన్. హల్లెలూయా.
హృదయ రహస్యాలు 2 లక్షల హృదయ రహస్యాలు బయలుపరిచినాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు అని అంటే ప్రియులారా, ఇక జరగబోయే మినిస్ట్రీ అంతా కూడా మర్మములను బయలుపరచబడే మినిస్ట్రీ తప్పనిచ్చి ఇక హృదయ రహస్యాలు చేయటం, అద్భుతాలు చేయటం, స్వస్థతలు చేయటం ఇవి ఏవి కూడా జరగవు. కానీ వాటికంటే ఇంకా గొప్పవి జరుగుతాయని చెప్పినాడు కదా. అవి క్రీస్తు బ్రహ్మలోనే జరిగినాయి. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. కానీ క్రీస్తు బ్రహ్మము చేయనటువంటి కార్యాలు ఇంకా గొప్పవి వధువు చేస్తుంది. ఆమెన్, హల్లెలూయా. ఎవరు చేస్తారు? వధువు చేస్తుంది. వధువు అంటే అనేక మంది కలిగినటువంటిదే వధువు. ఏక మనసుతో ఏక ఆత్మతో ఉన్నదే వధువు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రీస్తు థామస్సు ఆయన కూడా ఒక మనిషి కుమారుడుగా ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఏ లేఖలను బట్టి అని అంటే చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం ప్రకారము, నోవాహు దినములలో జరిగినట్టు అంటే ఇక్కడ ఒక మనిషి కుమారుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని మనిషి కుమారుడు మనకు కనబడుతున్నాడు? ఇవన్నీ డివైడ్ చేసుకోవాలి మనం. అంటే ఎవరి స్థానాల్లో ఎవరిని పెట్టాలో వాళ్ళని పెట్టాలి ఇక్కడ. ఏమండి, అన్ని కలగలిపేసేస్తే ఒకరికే పోతాయి, అంతే కదా. కలగలిపితే ఒకరికే పోతాయి అన్ని. కానీ ఎప్పుడెప్పుడు ఎవరిని ఎక్కడెక్కడ వేరు చేయాలో అక్కడ ఆ వేరు చేసుకుంటే ఆ స్థానంలో ఎవరు వస్తున్నారు అనేది మనం గమనిస్తే ఆ స్థానంలో ఎవరిని పెట్టాలో వాళ్ళనే పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనిషి కుమారుడు. మరి ఆ మనిషి కుమారుడు ఎవరు? ఆ స్థానంలో ఎవరిని పెట్టాలి అని అంటే యేసుక్రీస్తునే పెట్టాలి. ఇంకెవరిని పెట్టడం కూడా కుదరదు. ఆ మనిషి కుమారుడు మరొక 2 మనిషి కుమారుల గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు ఒక మనిషి కుమారుడు. ఆయన ఆ మనిషి కుమారుడు ఇంకా 2 మనిషి కుమారుడు పరిచర్యలు జరగబోతున్నవి అని ప్రవచించినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఇంకో ముందు జరగబోయేటువంటి మనిషి కుమారుడు యొక్క పరిచర్యలో రెండవది అన్ని జనుల్లో జరగబోతుందని ముందు ప్రవచించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. అన్ని జనులలో జరగబోయేటువంటి మనిషి కుమారుడు యొక్క పరిచర్య చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆ యొక్క 19వ వచనం ప్రకారం అది అన్ని జనుల్లో జరిగేటువంటి మనిషి కుమారుడు యొక్క పరిచర్య. అంటే అక్కడ ఏం రాయబడిందండి? మెరుపు తూర్పును బుట్టి పడమర వరకు వ్యాపించును. అంటే తూర్పునున్న మనిషి కుమారుడు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? పడమరకు వస్తున్నాడు. ఏమంటే అంటే పడమర అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్ని జనులకు తలమానికగా ఉంది అమెరికా. అవునా? దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. కనుక ఇప్పుడు అన్ని జనులకు తలమానికగా ఉన్నటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే మరలా మనిషి కుమారుడు యొక్క పరిచర్య జరుగుతుంది. దేవునామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నోవాహు దినములలో జరుగునట్లుగా మరలా మనిషి కుమారుడు దినాలు జరుగును. మరి ఇక్కడ ఎవరిని పెట్టాలా? మనిషి కుమారుడు యొక్క అంటే ఇప్పుడు చూడండి, తూర్పున వచ్చినప్పుడు హృదయ రహస్యాలు, అద్భుతాలు, స్వస్థతలు జరిగినాయి. అదే మనిషి కుమారుడు పరమటి వైపు వచ్చినప్పుడు అక్కడ అద్భుతాలు, సూచిక్రియలు, హృదయ రహస్యాలు బయలుపరచడం జరిగింది. మరి నోవాహు దినములలో మనిషి కుమారుడు అంట. మరి నోవాహు దినాల్లో మనిషి కుమారుడు ఎవరు? ఎవరు పెట్టాలి అక్కడ? నోవాహే మనిషి కుమారుడు అక్కడ. ఇంక వేరే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే నోవాహే మనిషి కుమారుడు అని చెప్తున్నాడు ఆయన. కానీ నోవాహే మనిషి కుమారుడు కాబట్టి ఆ కాలములో ఏ హృదయ రహస్యాలు లేవు నోవాహు దినాల్లో. అర్థమవుతుందా? నోవాహు దినాల్లో కుంటోళ్ళు కాలు ఇవ్వడం, కుంటోళ్ళు చూపేయడం, కుష్ఠోళ్ళని స్వస్థపరచడం, ఈ సూచికలు ఏమీ లేవు, ఏ అద్భుతాలు లేవు. కానీ అక్కడ ఉన్నది ఒకటే ఒకటి ఏంటంటే
కేవలం ఒక మర్మం బయలుపరచడం మాత్రమే ఉంది. ఏమిటి అంటే ఇదిగో ఆకాశములో నుంచి అగ్ని జలప్రళయం రాబోతుంది. అది ఊహకందనేటువంటి కార్యం. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలములో నోవాహు ఇచ్చినటువంటి వర్తమానము ఏదైతే ఉన్నదో ఆ వర్తమానము ప్రజలకు అర్థం కానటువంటి వర్తమానాన్ని ఇచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము నుంచి నోవాహు వరకు 2000 సంవత్సరములు జరిగాయి. ఈ 2000 సంవత్సరములో ఎన్నడూ ఎప్పుడూ కూడా వర్షం అనేది ఆకాశంలో నుంచి పడలేదు, ఆకాశంలో నుంచి కురవలేదు. కనుక ఆ కాలములో ప్రజలకు అర్థం కాని విషయం అది, ప్రజలు ఊహించినటువంటి కార్యం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప మర్మముతో కూడినటువంటి ఒక వర్తమానంతో వచ్చాడు నోవాహు. మర్మే కదా అది. జనులకి ఏమైనా అర్థమైందా? అదేంటి నోవాహు 2000 సంవత్సరాలు అయింది కదా ఇప్పటికీ. ఎప్పుడైనా ఆకాశంలో నుంచి వర్షం వచ్చిందా? ఇప్పుడు నీ వయసు ఎంత? 120 సంవత్సరాలు. మరి నీ వయసులో ఎప్పుడైనా సరే ఆకాశంలో నుంచి వర్షం వచ్చిందా? నువ్వు చూసావా అని అడిగారు నోవాహుని. నోవాహు ఏమంటున్నాడు? రాలేదు. నేను జీవించినటువంటి ఈ 120 సంవత్సరాల్లో ఎన్నడూ ఎప్పుడు ఆయన జీవించిన 120 కాదు, అక్కడ సువార్త ప్రకటించిందే 120 సంవత్సరాలు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నోవాహు ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతికాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 500 ఏండ్లు 600 ఏండ్లు బతికినట్లుగా వాక్యంలో ఉంది నోవాహు. మరి ఆయన బతికినంత కాలంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఆకాశంలో నుంచి వర్షము రాలేదు. మరి ఆయన సువార్త ప్రకటించిందే 120 సంవత్సరాలు. మరి 120 సంవత్సరాలు నువ్వు ఎట్లా ప్రకటిస్తున్నావు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ నాన్న కాలంలో ఎప్పుడైనా ఆకాశంలో నుంచి వర్షం వచ్చిందా? లేదు. మీ తాత కాలంలో ఎప్పుడైనా ఆకాశంలో నుంచి వర్షం వచ్చిందా? లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఏమో నాకు తెలియదు, దేవుడు చెప్పమన్నాడు, చెప్పా. అది నా పని కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని నేను వివరించలేను. నోవాహు అంటున్నాడు, దానిని నేను వివరించలేను. అది దేవుడే చూసుకుంటాడు. దేవుడు చెప్పమన్నాడు అంతే. ఆ పరిచర్యనే క్రీస్తు థామస్ యొక్క పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నోవాహు దినములలో మనిషి కుమారుడు ఎవరో కాదు, నోవాహే మనిషి కుమారుడు. నోవాహు ఒక కొత్త వర్తమానంతో జనులు ఎప్పుడు ఎన్నడూ విననటువంటి ఒక వర్తమానం, ఒక ప్రసంగాన్ని నోవాహు తీసుకుని వచ్చాడు. నోవాహే ఒక మనిషి కుమారుడు అక్కడ ఉన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహులో ఏ మనిషి కుమారుడు యొక్క ఏ మెస్సయ్య యొక్క సూచన అక్కడ లేదు. హృదయ రహస్యాలు బయలుపరిచే సూచన అక్కడ లేదు. ఏ అద్భుత కార్యాల యొక్క సూచన అక్కడ లేదు. కానీ మర్మములను బయలుపరచడమే నోవాహు యొక్క పరిచర్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే మనిషి కుమారుని యొక్క పరిచర్య. కనుక ఇప్పుడు మనము జీవించుచున్న ఈ కాలములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ మనిషి కుమారుడు యొక్క కాలంలో జీవిస్తున్నామనంటే క్రీస్తు థామస్ యొక్క మనిషి కుమారుడు యొక్క కాలంలో మనము జీవించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ కాలంలో అద్భుతములు, అందుకే ఆయన అంటాడు క్రీస్తు థామస్తో, అందుకే చెప్పాడు, ఏం చెప్పాడంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఇక్కడ కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వటమో, లేదా గుడ్డోళ్ళకి చూపివ్వడమో, లేదా కుష్ఠోళ్ళని స్వస్థపరచడమో, లేదా మీ హృదయాల్లో మీరు ఏమి తలుస్తున్నారో అది బయటికి చెప్పడమో, అవి జరగటం కంటే కూడా ఇదిగో అంతకంటే కూడా బలమైన కార్యం ఇక్కడ ఒకటి జరుగుతుంది. అదేంటో కాదు కానీ ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరచడమే. దేవుని మనసులో దాగి ఉన్నటువంటి ఆ రహస్యం ఏదైతే ఉన్నదో ఆ రహస్యాన్ని మీతో చెప్పడమే వీటన్నిటికన్నా కూడా గొప్ప కార్యమని ఆయన వివరిస్తా ఉన్నాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం ఏ మనిషి కుమారుడు దినాల్లో ఉన్నాం?
మూడవ మనిషి కుమారుడు యొక్క దినములలో మనం జీవిస్తూ ఉన్నాం. క్రీస్తు తామసు యొక్క దినములలో. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుడు 3 కుమారుల యొక్క పేర్లలో ఆయన పిలువబడ్డాడు. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. మీరు చూడండి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన 3 కుమారులుగా పిలువబడ్డాడు. ఆయన ఒక కానాను స్త్రీ, ఆమె అన్యస్త్రీ. ఆ అన్యస్త్రీ ఆయన ఏమని పిలిచింది? ఓ దావీదు కుమారుడా అని పిలిచింది ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆయన మనిషి కుమారుడని పిలవలా. ఆ కానాను స్త్రీ మనిషి కుమారుడని పిలవలా. చూడండి, లేకపోతే దేవుని కుమారుడని పిలవలా. మరి ఏ కుమారుడని పిలిచింది? దావీదు కుమారుడా అని పిలిచింది. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. అంటే దావీదు కుమారుడు అని అంటే ఆయన సింహాసనం మీద కూర్చొని దావీదు కుమారుడుగా కూర్చొని రాజ్య పరిపాలన చేసే కుమారుడు ఆమె చూసింది ఆయనలో. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. అంటే యేసులో ఎవరు చూసిందో తెలుసా? ఎవరు చూసింది? క్రీస్తు తామస్సును చూసింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఎందుకంటే ఆయనే 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడుగా ఆయన సింహాసనం మీద అధిష్టానం చేసి రాజ్య పరిపాలన చేయబోతున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. అందుకే ఆమెను పిలిచింది ఓ దావీదు కుమారుడా అని పిలిచింది. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. మరి దెయ్యాలు యేసుని ఏమని పిలిచాయి? దేవుని కుమారుని పిలిచాయి. ఒకటి సేనాలు పెట్టి ఆ సమాధిలో వాడు కొట్టుకుంటా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే రాళ్లతో తను తాను గాయపరుచుకుంటున్నాడు. వాడు గాయపరుచుకుంటున్నటువంటి సమయంలో యేసు ఆ గెరసేనుల దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళ దిగ్గానే ఆ సమాధిలో ఉన్నటువంటి దయ్యం బట్టి పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని కుమారుడు అని పిలిచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. దయ్యాలు దేవుని కుమారుడు అని పిలిచాయి. అన్ని జనులు యేసుని పిలిచారో తెలుసా? దావీదు కుమారుడు అని పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. యూదులు యేసుని మనిషి కుమారుడు అని పిలిచారు. ఆమేన్, హల్లెలూయా. యూదులేమో మనిషి కుమారుడు అని పిలిస్తే, దయ్యాలేమో దేవుని కుమారుడు అని పిలిచాయి. అన్ని జనులేమో దావీదు కుమారుడు అని పిలిచారు యేసుని. దేవునామానికి మహిమ కలుగుగా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఆ 3 ప్రత్యక్షతలను ఆయన సంఘములో నెరవేర్పు చేస్తాడు. చూడండి, సంఘములోనే ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు, సంఘములోనే మనిషి కుమారుడుగా ఉన్నాడు, సంఘములోనే దావీదు కుమారుడుగా ఉన్నాడు ఆయన. చూడండి, దేవుని కుమారుడు యొక్క పరిచర్య, మనిషి కుమారుడు యొక్క పరిచర్య, ఈ 2 పరిచర్యలు సంఘములో క్రీస్తు బ్రహ్మములో జరిగినాయి. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి ఆయన పరలోకానికి వెళ్ళి మళ్ళీ ఆయన 40వ రోజున 50వ రోజున పెంతెకొస్తు దినమందు ఆయన సంఘములో కుమ్మరించుకున్నాడు. ఆయన ఆ సంఘములో యేసు ఏమని పిలువబడ్డాడు అని అంటే దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఏ కుమారుడుగా పిలువబడ్డాడు? దేవుని కుమారుడుగా పిలువబడి అదే సమయంలో అన్ని జనులకు సంఘములో మనిషి కుమారుడు యొక్క సూచన ఇచ్చాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందండి? సంఘములో దేవుడు ఏమని పిలువబడుతున్నాడు? దేవుని కుమారుడుగా. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని కుమారుడుగా పిలువబడుతున్నటువంటి క్రీస్తు ఇప్పుడు దేవుని కుమారుడు యొక్క పరిచర్యలో ఉండవలసిన పరిచర్య ఉండాలి. కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే మనిషి కుమారుడు యొక్క పరిచర్య కూడా ఆయన చేస్తున్నాడు. మనిషి కుమారుడు పరిచర్య అంటే హృదయ రహస్యాలు బయలుపరచడం, మెస్సయ్య యొక్క సూచన. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అన్ని జనులలో దేవుని కుమారుడుగా ఉండి మనిషి కుమారుడు యొక్క సూచన ఇస్తున్నాడు అని అంటే అన్ని జనులలో ఆయన మనిషి కుమారుడు యొక్క సూచన 2000 సంవత్సరములు యేసులో బయలుపడలేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఇప్పుడు మనిషి కుమారుడు యొక్క సూచన యొక్క పరిచర్య క్రీస్తు బ్రహ్మముతో ముగించబడిపోయినాయి. ఎందుకని అనంటే యేసుగా వచ్చినప్పుడు యూదులకి సమరయులకి ఆయన మనిషి కుమారుడు సూచన ఇచ్చేసాడు. ఇంకా వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరమే లేదు. అన్ని జనులకి ఇవ్వలేదు కాబట్టి ఆయన మరలా
2000 సంవత్సరాల తర్వాత సంఘమును దర్శించి సంఘములో దేవుని కుమారుడుగా ఉంటూ మనిషి కుమారుడు యొక్క పరిచయను కూడా చేసి ముగించాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఎవరికి ఆయన ఏ సూచన ఇవ్వాల్సిన అవసరము లేదు. ఒకవేళ ఆయన ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇవ్వాలంటే ఈ మిగిలిపోయిన పరిచయం ఏంటంటే రహస్యములు, ఉరుములు, దాచబడిన మర్మాలు తప్పనిచ్చి ఇంకేమీ లేవు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకనే ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనములో 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదుచూ ఉండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును అని చెప్పినాడు. కనుక ఇప్పుడు దేవుని మర్మం అంతా కూడా ఎవరి ద్వారా ఈ యొక్క ముగింపులోకి వస్తుంది అని అంటే మనిషి కుమారుడైనటువంటి క్రీస్తు థామస్ ద్వారానే ప్రియులారా సువార్త మర్మం అనేది ముగించబడుతుంది. మర్మం అసలు ఎక్కడ ప్రారంభమైంది? ఏదేను తోటలో ప్రారంభమైంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కానీ ఏదేను తోటలో మనిషి కుమారుడు ఎలా ఉన్నాడు అని అంటే ఎలా ఉన్నాడు? జీవవృక్షంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? జీవవృక్షం. ఆ జీవవృక్షమే మనిషి కుమారుడు. ఆ జీవవృక్షమే మెస్సయ్య. ఆ జీవవృక్షమే ప్రియులారా గమనించండి, ఆయనే క్రీస్తు, ఆయనే అభిషేక్తుడు. కనుకనే ఆ యొక్క హేబేలు కయ్యను వాళ్ళిద్దరు వెళ్ళి ఆ యొక్క ప్రియులారా గమనించండి ఏదైనా తోటలో ఏం చేసినారంటే బలి అర్పించారు, కానుకలు అర్పించారు ఆయనకు. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక మనిషి కుమారుడు యొక్క పరిచర్యలు దేవుని దృష్టిలో ఎన్ని ఉన్నాయి అని అంటే 3 కార్యాలు ఉన్నాయి. ఈ 3 కార్యాల్లో దేవుడు చేయవలసింది ఏంటి అంటే హృదయ రహస్యాలు బయలుపరుస్తూ జరిగిపోయిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటిని, వీటిని గురించి చెప్పే పరిచర్యనే ప్రియులారా గమనించండి మనిషి కుమారుడు యొక్క పరిచయం. చూడండి, ఈ మనిషి కుమారుడు యొక్క పరిచయంలో థామస్ ఏ పరిచయం ఆయన చేయడం మానేశాడు? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమండి, జరిగిపోయిన సంగతులు చెప్పినాడు ఆయన. అవునా? ఆది కాండములో మోషే ఏ అయితే విడిచిపెట్టాడో, యేసుక్రీస్తు ఏ కార్యాలైతే మర్మాలైతే విడిచిపెట్టాడో, యేసుక్రీస్తు తర్వాత పౌలు ఏమండి ఏ మర్మాలైతే విడిచిపెట్టాడో, పౌలు తర్వాత క్రీస్తు బ్రహ్మము ఆయన ఏ వాక్యమైతే ఏ మర్మములైతే సంఘానికి బయలుపరచకుండా విడిచిపెట్టాడో, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి ఆ కార్యాలన్నీ కూడా క్రీస్తు థామస్ బయలుపరిచాడా లేదా? దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రతి కార్యము కూడా సంఘములో బయలుపరచబడింది ఈ రోజున. ఇప్పుడు మర్మమంతు ఏది కూడా లేదు, బయలుపరచబడినటువంటి మర్మమంతు. ఎందుకనంటే రావలసినటువంటి మర్మమంతా కూడా దేవుడు మనిషి కుమారుడైనటువంటి క్రీస్తు థామస్ ద్వారా ఆయన ఏం చేసినాడంటే బయలుపరిచినాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరి మనిషి కుమారుడు రహస్యములు, ఉరుముల యొక్క రహస్యములు అన్నీ కూడా బయలుపరిచే పరిచర్యనే అది. ఆ పరిచర్య ద్వారానే ప్రియులారా స్వార్థ మర్మం అంతా కూడా ఏమైపోతుందంటే ముగింపు అయిపోతుంది. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. రేపు వచ్చేటువంటి పెండ్లి కుమార్తె 700 మంది క్రీస్తులు వాళ్ళ మర్మాలు చెప్తారా? ఏమని వాళ్ళు ఏమైనా మర్మాలు చెప్తారా? మర్మాలు చెప్తారని ఎక్కడ వాక్యంలో ఏ లేఖనం కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకనంటే 7వ దూతతో ఆ యొక్క సమస్త మర్మాలు ముగింపు అవుతున్నప్పుడు ఇక 700 మంది క్రీస్తులు వచ్చి మరలా సమస్త మర్మాలు ముగించబడతాయని వాక్యములో ఎక్కడ కూడా లేదు. ఆ విధమైనటువంటి వాక్యం లేదు మనకు. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు చెప్తే వాక్యము క్రీస్తు థామస్ యొక్క సందేశములో నుంచే ఆయన సందేశాన్నే చెప్పవలసిందే కానీ ప్రియులారా ఇక ఏ సందేశము లేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, క్రీస్తు థామస్లో ఇక్కడ అద్భుతాలు జరగలేదు. క్రీస్తు థామస్ యొక్క పరిచయంలో అద్భుతాలు జరగలేదు.
సూచిక్రియలు జరగలేదు, హృదయ రహస్యాలు జరగలేదు. అర్థమవుతుందా? కానీ కేవలము ఒక రహస్యాలు మాత్రమే, దాచబడినటువంటి రహస్యాలు మాత్రమే. ఆది కాండము 1వ అధ్యాయం 1 నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం వరకు ఎన్ని మర్మాలైతే బయలుపరచబడ్డాయో ఆ మర్మాలన్నీ కూడా సమాప్తం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒకవేళ సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి అని అంటే అది రేపు వాళ్ళ ద్వారానే జరుగుతాయి. 700 మంది క్రీస్తులు ఉన్నారు, వాళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళ ద్వారా సూచక్రియలు జరుగుతాయి, వాళ్ళ ద్వారా మహత్కార్యాలు జరుగుతాయని వాక్యం ఉంది. ఆ వాక్యాధారాన్ని బట్టే మనం మాట్లాడాలి ఏదైనా సరే. కానీ మర్మాలు మాత్రము వాళ్ళు బయలుపరిచేది ఏది లేదు. ఇంకా ఈ మర్మం అనేది లేదు, సువార్త మర్మం అనేది లేదు. ఈరోజు మనకు మర్మాలు ఇవ్వబడ్డాయి. సృష్టి యొక్క మహోన్నతుడైనటువంటి దైవత్వం యొక్క ఆ మహోన్నతుడైనటువంటి మహత్మైనటువంటి కార్యము ఆయన ఆదిలో నుంచి ఏదైతే మరుగు చేశాడో ఆ మరుగు చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఇప్పుడు ప్రియులారా క్రీస్తు తామస్సు ద్వారా ఆయన ఏం చేసినాడంటే బయలుపరిచేసినాడు. ఇంకా రహస్యం అంటూ ఏది కూడా లేదు. ఒకవేళ నీకు బైబిల్లో ఏదైనా అర్థం కాలేదంటే ఖచ్చితంగా అది క్రీస్తు తామస్సు యొక్క వర్తమానంలో నుంచి నువ్వు దాన్ని చూచినప్పుడు అది నీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం మనకు అర్థం కానప్పుడు, ఏదైనా వాక్యం అర్థం కానప్పుడు నిజంగా ప్రియులారా ఆ వాక్యమును క్రీస్తు తామస్సు యొక్క సందేశంలో నుంచి మనం చూచినప్పుడు దేవుడు తప్పకుండా మనకు దాని గురించి ఆ రెవల్యూషన్ అనేది మనకి ఇస్తూ ఉంటాడు. మనం ఎవరో వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, ఎవరినో అడిగి తెలుసుకోవాల్సిన అవసరము లేదు. ఈరోజు క్రీస్తు తామస్సు వర్తమానాన్ని అందుకే మనం చదవాలనేది. నువ్వు బలవంతుడుగా ఆత్మీయంగా నువ్వు బలవంతురాలుగా నువ్వు ఉండాలి అని అంటే క్రీస్తు తామస్సు యొక్క వర్తమానాల ద్వారానే నువ్వు ఆధ్యాత్మికంగా బలవంతురాలుగా మనం తీర్చబడతాం. ప్రతి రోగాన్ని మనం ఎదిరిస్తాం. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఆలోచనలో ఉన్నటువంటి ఆ యొక్క సర్పం యొక్క తలను మీరు చితకు తొక్కండి అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ బ్రదర్ అడిగాడు, అదేంటండి సర్పం యొక్క తలను మరి యేసుక్రీస్తు చితకు తొక్కాడు కదా, క్రీస్తు బ్రహ్మ 2 సార్లు తుపాకీతో కాల్చాడు కదా. అవును, ఆయన టైంలో సర్పం ఆయన ఎదిరించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని కాల్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని జయించాడు క్రీస్తు బ్రహ్మ. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తును సాతానుడు శోధించాడు, దాని తలను చితకు తొక్కాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు తామస్సు యొక్క కాలంలో ఆయన కాలంలో ఆ ఏ దయ్యము ఏ దురాత్మ అయితే ఆయన మీద పనిచేసిందో దానిని జయించాడు ఆయన. మరి నీ కాలములో నువ్వు వచ్చేటప్పటికి ప్రియులారా నువ్వు కూడా సర్పం యొక్క తలను ఏం చేయాలి? చితక తొక్కాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు రోగమనే జయించలేనప్పుడు పాపమును నువ్వు ఎలా జయించగలవు? చిన్న రోగం, కడుపు నొప్పినే నువ్వు జయించలేకపోతున్నావు, కాలు నొప్పినే నువ్వు జయించలేకపోతున్నావు, కీళ్ళ నొప్పినే మీరు జయించలేకపోతున్నారు. ఇక పాపమును ఏం జయిస్తావు? పాపము యొక్క క్రియే రోగము, పాపమే దయ్యము, పాపమే అపవాది, పాపమే సాతానుడు. దాని తలను మీరు ఏం చేయమంటున్నాడు? చితక తొక్కండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము యొక్క రోగానుకున్న శక్తిని, బలాన్ని, పాపమునకున్న బలాన్ని, దాని శక్తిని మీరేం చేయాలి? చితక తొక్కండి. దాన్ని ఎదిరించండి, దానితో యుద్ధం చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పక్కింటి వాళ్ళతో కాదు యుద్ధాలు చేయాల్సింది మనం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో కాదు. ఎవరితో చేయాలి అని అంటే మీలో ఉన్నటువంటి, మీ మైండ్లో ఉన్నటువంటి అపవాది ఉంది, సాతానుడు ఉన్నాడు. ఆ సాతానుడి ముందు దానితో యుద్ధం చేయండి, దాన్ని ఓడించండి, దానిని మనం చితక తొక్కండి. సర్పమును దాని యొక్క తలను మీరు చితక తొక్కండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ పరిచర్యలు, ఆ ముగింపులన్నీ కూడా ప్రియులారా
ముగింపులోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇంక ముందు జరగబోయే పరిచర్యలు అంతా కూడా ఇంకేమీ ఉండవు. ఇప్పుడు ఎవరు వచ్చినా నేను దేవుని కుమారుని చెప్పుకొని వచ్చినా వాళ్ళు వచ్చేవాళ్ళంతా కూడా ఎక్కడి నుంచి రావాలంటే క్రీస్తు థామస్ యొక్క సందేశంలో నుంచే రావాలి. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు తన వర్తమానాల్ని ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి వచ్చి ఇది అని చెప్పిన తర్వాత ఇక దానిని మార్చగలిగే స్థితి ఇంకెవరికి కూడా లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒకవేళ అది మారుస్తున్నారు అని అంటే అది దేవుని నుంచి వచ్చినటువంటి వర్తమానం కాదని మనం గ్రహించాలి. ఎందుకంటే దానికి తగ్గ లేఖనం ఉండాలి, వాక్య ఆధారం ఉండాలి. వాక్యము యొక్క ఆధారము లేకుండా మనము ఏది కూడా మాట్లాడడానికి. కనుక భూమి మీద మనిషి కుమారుని యొక్క దినాలు, మొట్టమొదటి దినాలు జరిగిన దినాలు ఏవి అని అంటే నోవాహు దినాలే. ఎందుకంటే యేసుక్రీస్తు ఎత్తి చూపించాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నోవాహు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు యొక్క దినాలు జరుగును. ఆమేన్, హల్లెలూయా. కనుక నోవాహు జీవించే దినాలు అవి ఏ దినాలు? మనిషి కుమారుడు యొక్క దినాలు అవి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము జీవించాడు. అబ్రహాము దగ్గర ఒక సూచన ఇవ్వబడింది, మనిషి కుమారుడు యొక్క సూచన ఇవ్వబడింది, మెస్సయ్య యొక్క సూచన ఇవ్వబడింది అబ్రహాము దగ్గర. ఏమిటది? శారా యొక్క హృదయ రహస్యాలు బయలుపరచడం. అది కూడా ఇచ్చాడు. లోతు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు యొక్క దినాలు జరుగుతాయి. చూడండి, ఒకే అధ్యాయంలో ఇద్దరు మనిషి కుమారుల గురించి ఆయన చెప్పడం జరిగింది. ఒకటి లోతు దినాలు, రెండవది నోవాహు దినాలు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పడం ముందు నోవాహు దినాల గురించి చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవది లోతు దినాల గురించి చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అవి ఏమైనాయి అంటే ముందు లోతు దినాల పరిచర్య జరిగింది, తర్వాత నోవాహు దినాలు పరిచర్య జరిగింది. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ లేఖనము ఎప్పుడు ఏ విధంగా ఎలా నెరవేర్పు చేస్తున్నాడో దానిని గ్రహించే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మనం తెలుసుకోవాలా, మనం గ్రహించాలా. దేవుడే ఆ కనువిప్పును మనకి ఇస్తాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకనంటే ప్రకటించువాడును నేనే, దానిని గ్రహింప చేయవాడును నేనే అని వాక్యములో రాయబడింది. చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. చదవండి, 40వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను. ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను. ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి. ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ
ఇచ్చుచున్నాడు. ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటింతును? నేను ఏమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ సర్వ శరీరులు గుడ్డి అయి ఉన్నారు. గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వుల వలె ఉన్నది. ఆ యెహోవా యెహోవా తన శ్వాసము ఆ దాని మీద ఊదగా ఆ గడ్డి ఎండును. చాలండి, దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. యెషయా గ్రంథంలోనే ఆ మాట రాయబడి ఉంటుంది. ప్రకటించువాడును నేనే, దానిని గ్రహింపు చేయువాడును నేనే అని చెప్పి అక్కడ వాక్యములో రాయబడి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ప్రకటించువాడు ఆయనే అంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దానిని గ్రహింపు చేయువాడు కూడా ఆయనేనంట. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రకటించువాడు ఆయనే, ఆ వాక్యాన్ని మనుషులకు గ్రహింపు చేసేవాడు కూడా ఆయనేనంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటించువాడు ఆయనే, గ్రహింపు చేయవాడు ఆయనే. చూడండి 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనం నుంచి. నేను నేనే నేను యెహోవాను. యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, దానిని గ్రహింపు చేయువాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఉందా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, దానిని గ్రహింపు చేయవాడును నేనే. అది దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏ అన్య దేవతకు మర్మాలు తెలియదు, ఏ అన్య దేవతకు రక్షించే శక్తి లేదు, ఏ అన్య దేవతకు విమోచించే శక్తి లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నేను నేనే రక్షించువాడును, నేను నేనే ప్రకటించువాడును, నేను నేనే గ్రహింపు చేయువాడును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నేనే విమోచించువాడును. చూడండి 13వ వచనం. ఈ దినమును మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఇశ్రాయేలు పరిశుద్ధుడను మీ విమోచకుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్పగా ఉన్నాయండి ఈ వాక్యాలన్నీ. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూసారా? 1వ వచనం చదవండి. 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడును. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. ఇచ్చి ఉన్నాను. చాలండి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఈ వాక్యం అంతా కూడా ప్రియులారా గమనించండి. దేవుడు చెప్తున్నాడు, చూడండి, నీ ప్రాణమునకు క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను. క్రయం అంటే ప్రాణమునకు క్రయం అంటే చెల్లించుటాం. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలును దేవుడు రక్షించడానికి ఐగుప్తును ఏం చేసినాడంట? ఆయన క్రైమ్గా చేసినాడంట. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రయముగా అంటే
వాళ్ళని ఆయన ఏం చేసినాడంటే అక్కడ నశింపజేశాడు. వాళ్ళ రక్తాన్ని దేవుడు ఏం చేసినాడంటే అక్కడ వాళ్ళని చిందించాడు. అక్కడ ఇశ్రాయేలు యొక్క రక్షణ నిమిత్తమై దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి కుమారుని యొక్క పరిచర్యను, యేసుక్రీస్తు ఒక మనిషి కుమారుడుగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఒక ఛాయగా ఉన్నాడు. అక్కడ క్రీస్తు బ్రహ్మకు మనిషి కుమారుడు యొక్క పరిచర్యకు ఆయన ఛాయగా ఉన్నాడు. క్రీస్తు బ్రహ్మ యొక్క మనిషి కుమారుడు యొక్క పరిచర్య క్రీస్తు థామస్ యొక్క పరిచర్యకు ఛాయగా నీడగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా కూడా ఆయన 3లో పరిపూర్ణుడుగా ఉంటున్నాడు, 7లో సంపూర్ణుడుగా ఉంటున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు దావీదు కుమారుడుగా ఉన్నాడు, మనిషి కుమారుడుగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఆయన మరలా రేపు 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడుగా ఆయన మన మధ్యలో సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఆయన కాదు కానీ ఆయనతో పాటు మనము కూడా ఒక దావీదు కుమారుడుగా మనం కూర్చోబోతున్నాం. మనమే 1000 ఏళ్ల పరిపాలనలో రాజ్య పరిపాలన చేయబోయేటువంటి ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా, దావీదు కుమారులుగా కుమార్తెలుగా ఉండబోతున్నాం. దావీదు పరిపాలన చేయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను 40 సంవత్సరాలు శాంతి సమాధానాలతో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం మన జీవితాలను సంపూర్ణంగా దేవుని వైపు మళ్లించి ఆయన వాక్యానుసారంగా మనం జీవిద్దాం. ఆత్మీయంగా మనం మన జీవితాలు బలపరుచుకుంటూ మనం ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, ఓ నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయన, ఓ ప్రభువా, మీరు ఇచ్చిన ఈ గొప్ప సందేశమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. అదుగునా తండ్రి, మనిషి కుమారుడు యొక్క దినాలు ప్రభువా నాయన. అదుగునా తండ్రి, మేము ఏ మనిషి కుమారుడు దినాల్లో ఉన్నాం? మేము జీవిస్తున్న కాలము ఏ మనిషి కుమారుడు యొక్క దినాలు ఇవి? ఓ నిశ్చయముగా నా తండ్రి, మేము నాయన యేసుక్రీస్తు ఆయన మనిషి కుమారు దినాల్లో మేము లేవు కానీ, క్రీస్తు బ్రహ్మ యొక్క దినాల్లో మేము లేవు కానీ, ఓ నిశ్చయముగా పెండ్లి కుమార్తె అయినటువంటి ఓ క్రీస్తు థామస్ యొక్క మనిషి కుమారుడు యొక్క దినాల్లో మేము జీవించుతున్నాము తండ్రి. నిశ్చయముగా ఈ దినాల్లో ఓ నాయన 7వ దూత పలుకు దినములలో ఓ దేవుడు తన దాసులకు ప్రవక్తులకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవుతుందని నీ వాక్యంలో రాయబడింది. నిశ్చయంగా నాయన అటువంటి ఒక గొప్ప సందేశంలోనికి నాయన, ఓ వర్తమానికులోనికి, ఆ దినాల్లోనికి ప్రభువా మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నిశ్చయంగా ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దినముతో దీవెనతో నింపండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చేయండి. సమస్త ఘనత మహిమను మీద తెచ్చుకోండి. మేము నాయన సంపూర్ణంగా మా యొక్క జీవితాలను నీ వాక్యానికి సమర్పించుకొని, ఓ నాయన నీ వాక్యానుసారంగా జీవిస్తూ మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగి కృపను మీరు మాకు అనుగ్రహించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He's coming very soon. He's coming very soon. He's coming very soon in thee. Hallelujah. Hallelujah. He's coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రాణమా ప్రభును స్తుతించుము,
ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.